సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత శంకుస్థాపన చేశారు. సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకల్లో ఇబ్బందులు తొలగి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 25వ వార్డ్ కౌన్సిలర్ కోడి శిరీష శివయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వెంకన్నతో పాటు స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 25వ వార్డులో స్థానిక కౌన్సిలర్ కోడి శిరీష శివ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్పర్సన్ గారి నాయకత్వంలో ఇక్కడ 5 లక్షల రూపాయల కల్వర్ట్ పనికి 4 కల్వర్ట్లు, రోడ్ల మీద నీళ్లు రాకుండా చేసే కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్, మా ప్రో లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారికి, మన వాలగాని కృష్ణ గారికి కౌన్సిలరు, రాజేష్ రెడ్డి కౌన్సిలర్ గారికి, అదేవిధంగా నాగుల వాసు కౌన్సిలర్ గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా వార్డులు 48 వార్డులు కూడా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఎన్నడీ లేని విధంగా అన్ని పార్టీలకు అతీతంగా 5 లక్షల రూపాయలు మనం విడుదల చేసుకొని అత్యవసర కార్యక్రమాలకు వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమీడియట్ సత్వర పరిష్కారం కోసం అని చెప్పి మున్సిపల్ ఫండ్ నుంచి పెట్టినాము. ఈ వార్డులన్నీ కూడా అందరూ కూడా మంచి ఆలోచన చేసి స్థానికంగా ప్రజలతో చర్చ చేసి ఏదైతే అర్జెన్సీ ఉందో దాని మీద ఈ కార్యక్రమాలు చేపట్టినారు. వాళ్ళు రోజువారీ మీరు చూస్తున్నారు, ఎక్కడొక వార్డుల కార్యక్రమం, 1-2 వార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. దీంతో పాటు కూడా ఇందాక మాట్లాడినట్టు మనకు ఇందిరమ్మ ఇల్లులు కూడా పట్టణంలో కొత్త లిస్టు ఒకటి శాంక్షన్ కాబోతుంది. ఈ 15 ఆగస్టుకి అటు ఇటుగా మళ్ళీ కొత్తగా ఒక దాదాపు 600 ఇల్లులు, పైచిలుకు ఇల్లులు రాబోతున్నాయి 48 వార్డులు గాను. దానితో పాటు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆగస్టు నుంచి ముఖ్యమంత్రి గారు ఆ రోజు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 15 ఆగస్టు నుంచి కొత్త రేషన్ కార్డులు దాదాపు 1,05,00,000 రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నారు. వాటిలో కూడా పట్టణంలో అన్ని వార్డులను కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని, ఇక్కడే కాకుండా సూర్యాపేట కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున 15 ఆగస్టు రోజు కార్యక్రమం చేపట్టవలసిందిగా మా కాంగ్రెస్ నాయకులందరినీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమం విచ్చేసిన విలేకరులకు, మిగతా స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆడపుల్ల పెడతారు ఒకటి నేను పెడతాను. సార్ వాటర్ ఫ్లో అనేది ఏం ప్రాజెక్ట్లో ఒకటే వర్క్లో